హలో, ఏంటి నీ పేరేంటి? దుర్మాన్పేట్ తండా దగ్గర ఉంటారు సార్. యాక్చువల్లీ మదర్ ఫాదర్ వేరే దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలారంట. సరిగ్గా చూడక ఫీవర్ తో వచ్చారు సార్. కొంచెం ఇంట్లో సరి ఉండదు, హార్ట్ పేషెంట్ పని చేసుకొని బతుకుతాం. ఈ పాపగా మా అమ్మ కాడ వదిలేసా. టైఫాయిడ్ జ్వరం, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అంతని పెట్టుకోలేము. ఇక్కడికి వచ్చాను. బాగానే చూసారు కానీ నాకే కొంచెం బాగుండదు. ఎప్పుడు చనిపోతానో తెలియదు. అమ్మాయి కూడా ఏం కావాలి చూసి ట్రీట్మెంట్ కాదు, ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ రికమెండ్ చేయండి. చూసేస్తాను. చూడండి సార్, చూస్తానన్నారమ్మా. రాసుకొని పెట్టి కలెక్టర్ గారు కూడా రాసుకోండి. హాయ్, నీ పేరేంటి? నివేదిక. గుడ్. పాప లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సార్, బ్రాంకో నిమోనియా కేస్. 3 months నుంచి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చూపిస్తూ ఉన్నారు. మన దగ్గరకు వచ్చి చూసాక ఎక్స్రే తీస్తే బ్రాంకో నిమోనియా ఉంది. ఐవీ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేశాము. యాక్చువల్గా వీళ్ళు వ్యాక్సినేషన్ సరిగ్గా తీసుకోలేదు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నీ వచ్చాయి. కాకపోతే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళందరినీ రికార్డులో ఇప్పుడు పెడుతున్నారు కదా. అంతా రికార్డుకి వచ్చినాక లైఫ్ లాంగ్ ఆ రికార్డు అట్నే ఉంటుంది కదా, చేస్తున్నారు కదా. ఈ హాస్పిటల్ ఐపీ చేస్తున్నాం సార్. అంటే ఒకసారి ఐపీ రికార్డ్ ఒకసారి వచ్చిన తర్వాత అబ్బాయిలో మొత్తం రికార్డ్ అంతా పర్మనెంట్గా ఉంటుంది కదా. క్లియర్. నమస్కారమ్మా, ఏంటమ్మా? గుడ్. అదేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. నమస్కారమ్మా, ఏం చేస్తామా? నువ్వు ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా. హాస్టల్లో ఉంటారు సార్. పాప ఫీవర్తో వచ్చారు. కొంచెం ఫీజ్గా ఉంది సార్, వామిటింగ్స్ అవుతున్నాయి, పల్స్ కొంచెం ఫీవర్గా ఉంది. అదే ఫీలిక్స్ పెట్టాము. అంటే ఏంటమ్మా అక్కడ ఏంటి, వాటరా ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి సార్. మోస్ట్లీ వైరల్ లానే ఉంది. ఫీవర్, వామిటింగ్స్, కోల్డ్, కాఫ్. అదే హాస్టల్ తలనొప్పి, అక్కడ మీకు డాక్టర్స్ రారమ్మా? వస్తున్నారు కదా, చూడరా? వస్తున్నారా? చూస్తున్నారా వాళ్ళు? కొంచెం రూట్ కాస్ కూడా అనలైతే. ఓకే అమ్మా, స్పీడ్ రికవరీ. ఓకే అమ్మా. హాయ్, ఏంటి నీ పేరేంటి? మెహరన్. థ్యాంక్ యూ అమ్మా. ఏంట్రా నువ్వేంటి? స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? 5th క్లాస్. ఓకే, గుడ్. వెళ్ళిపోయిందిలే. నమస్కారం. ఓకే అమ్మా.